దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రభాస్ని ఫస్ట్ సినిమాతో తీసుకురాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని అంటున్నాడు. అంటే ఒకటి కారణాలు చాలా ఉండుండొచ్చు, కానీ ఇందులో మెయిన్ కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఉండాలి అంటే కొంచెం ఆయన ఎట్లా అంటే లవర్ బాయ్ లాగా చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్న ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి అడిగారు అనమాట, ఇట్లా ప్రభాస్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పేసి ఆయన కూడా అడిగారు. తప్పకుండా అండి నేను లాంచ్ చేస్తాను అని కూడా చెప్పారు. అయితే ఈయన చేతుల మీదుగా ఒక బెనిఫిట్ ఏంటంటే ఈయన చేతుల మీద లాంచ్ అవుతే నెక్స్ట్ సినిమాలు మంచిగా అవుతాయి, హిట్ అవుతాయి. అప్పట్లో చాలా మంది నమ్మారు అండ్ అది వర్కౌట్ అయ్యేది కూడా ఆయన సెంటిమెంట్. సో అప్పుడు ఆయన కృష్ణంరాజు గారు వెళ్ళి ఇట్లా ఇట్లా ఉందండి అని అడిగితే సరే అండి, ఆ టైంకి అప్పటికి ఆయన చేతిలో ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలు ఉన్నాయంట. ఇది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ సినిమాకి తీసుకుంటానండి అని చెప్పేసి, అంటే మరీ డిలే అయిపోతుంది ఎందుకు నేను ఇన్ని రోజులు ఆగడం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే జయంత్ అని ఒక డైరెక్టర్ అనమాట, అప్పట్లో కొత్త డైరెక్టర్. ఆయన కూడా అప్పట్లోనే అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చి మంచి హిట్స్ కొడుతూ ఉన్న టైంలో అయితే కృష్ణంరాజు వెళ్ళి ఇట్లా నేను ప్రభాస్ని తీసుకురావాలనుకుంటున్నాను అంటే ఓకే పర్వాలేదు సార్ తీసుకెళ్ళాం. అప్పుడు ఫస్ట్ సినిమా ఈశ్వర్ సినిమాలో మనం ప్రభాస్ని చూస్తే అసలు అరే వీడు యాక్టర్ ఏంటి ఇంత హైట్ ఉన్నాడు, ఆ పర్సనాలిటీ ఏంటో సన్నగా ఉన్నాడు ఇట్లా అన్నారు. కానీ ఆ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి రెస్పాన్స్ని సంపాదించింది. దాని తర్వాత వచ్చిన మూవీస్ అన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి, పౌర్ణమి కానివ్వండి, లేకపోతే దాని తర్వాత వచ్చిన బిల్లా కానివ్వండి, ఛత్రపతి సినిమా కానివ్వండి, అలా కంటిన్యూస్గా ఆయనకంటూ ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారంటే రాఘవేంద్రరావు సినిమా ఇచ్చినా కూడా ఆయన డేట్స్ ఖాళీ లేనంత పరిస్థితి. బికాస్ ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి రాజాసాబ్ ఉంది, సలార్ పార్ట్ 2 ఉంది, కల్కి పార్ట్ 2 ఉంది, స్పిరిట్ ఉంది, ఇంకా మరి దీనికి సంబంధించి ఇంకా ఎక్స్టర్నల్ ఇంకైనా ఫ్యూచర్లో బాహుబలి 3 అంటే అది కూడా ఉండొచ్చు. ఇట్లా ఎన్నో స్క్రిప్ట్స్ ఉండడము, ఎన్నో షూటింగ్స్ ఉండడం వల్ల ఆయన ఒకానొక టైంలో ఆయన లేట్ చేయడం వల్ల ఈయన ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఆయన చేతుల మీద వచ్చినా రాకపోయినా ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యలో సినిమా లేకపోవడం మెయిన్ రీజన్ అదొకటే. ఆయన అప్పట్లో టైం ఇవ్వలేకపోయాడు, ఇప్పుడు ఆయన టైం ఇద్దామని ఆయన టైం లేదు ఓవరాల్. అంటే అప్పట్లో సినిమాలు అన్ని కూడా ఎట్లా ఉండేది అంటే ఒక స్టార్ హీరోకి సంబంధించి వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఫస్ట్ సినిమా చేస్తే అరే వీళ్ళు నటనలో పాస్ అయిపోయారు, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సో ఖచ్చితంగా ఆయన సినిమా చేస్తే నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతాయి అనే విధంగా అందరూ కూడా అనుకునేవాళ్ళు. సో అందుకోసం చాలా మంది స్టార్ హీరోలు కూడా వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరినైనా కూడా ఫస్ట్ సినిమా ఎవరితోనంటే ఖచ్చితంగా రాఘవేంద్ర రావుతో చేయించేవాళ్ళు. ఈ కాలంలో కూడా మనం ఇంకా సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. శ్రీకాంత్ కూడా వాళ్ళ కొడుకు రోషన్ పెళ్లి సందడి మూవీ కంటే ముందు కూడా కొన్ని సినిమాస్ నిర్మలా కాన్వెంట్ చేశాడు. ఆ అబ్బాయి నిర్మలా కాన్వెంట్ అంత వర్కౌట్ కాలే కానీ పెళ్లి సందడి మాత్రం చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. అట్లా ఇంకా మంచి ఇప్పుడు ఇంకా మంచి స్టార్ హీరో, మొన్న పుష్ప 2 లో కూడా మంచి స్పెషల్ సాంగ్. అది అంటే ఆయన ఒకనొక టైంలో చేయలేకపోయారు, ఇప్పుడు చేయాలనుకున్న టైం లేదు అంతే.